ప్రాంప్ట్ డిజైన్ ఫ్రీక్వెంట్గా మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఈజ్ అ ప్రాక్టికల్ క్రాఫ్ట్ ఆఫ్ రైటింగ్ ఇన్పుట్స్ దట్ స్టీర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎమ్స్ అంటారు. ఎందుకు? టు గెట్ యాక్యురేట్, రెలవెంట్ అండ్ కన్సిస్టెంట్లీ హై క్వాలిటీ అవుట్పుట్స్. Because LLMs respond to instructions, context, and constraints, the way we phrase a request can dramatically change what we get as response from the LLM. ఇది మనం కీ కాన్సెప్ట్ అనమాట. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, కాంటెక్స్ట్ ఏంటో చెప్పాలి, దాని మీద కన్స్ట్రెంట్స్ కూడా మనమే చెప్పాలి. As AI tools like ChatGPT, Gemini, Grok, ఇవన్నీ as they become standard in writing, analysis, coding, research and operations, ఈ ప్రాంప్టింగ్ స్కిల్స్ అనేది దే ఆర్ నో లాంగర్ ఆప్షనల్, బట్ దే ఆర్ ఎ కోర్ ప్రొడక్టివిటీ అడ్వాంటేజ్ అయిపోయింది. ఈ ప్రజెంటేషన్లో ఒక 10 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ ప్రాంప్ట్ డిజైన్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మనం చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ మనం 2026 జనవరిలో ఉన్నాం కాబట్టి ఇంతవరకు మనకు తెలిసినటువంటి సజెస్టెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ను కూడా ఈ ప్రజెంటేషన్లో చూద్దాం. ఇదంతా ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ వాట్ మేక్స్ ప్రాంప్ట్స్ రిలయబుల్, రీయూజబుల్ అండ్ రిజల్ట్స్ డ్రివెన్. మనకి లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి, యాక్యురసీ పెరగాలి. మనం అనుకున్నది, మన ఇంటెన్షను, మనం ఇచ్చినటువంటి బౌండరీ కండిషన్స్, ఆ కాంటెక్స్ట్లో మన టార్గెట్ ఆడియన్స్కి లేదా టార్గెట్ యాక్టివిటీకి ఉపయోగపడేలాగా ద మోర్ యాక్యురేట్ ఆర్ ద మోర్ స్పెసిఫిక్ అవర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రాంప్ట్ ఈజ్, అంత రిలయబుల్గా ఎల్ఎల్ఎమ్స్ నుంచి రెస్పాన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రజెంటేషన్లో ఒక 10 ఐటమ్స్ చూద్దాం. అసలు ప్రాంప్ట్ డిజైన్ అంటే ఏంటి, ఒక ఇన్స్ట్రక్షన్ని క్లియర్గా రాయటం అంటే ఏంటో చూద్దాం. తర్వాత నెంబర్ 2, కోర్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్రాంప్ట్. ప్రాంప్ట్లో అసలు మెయిన్ పార్ట్స్ ఏముంటాయి, గోల్ అంటే ఏంటి, అంటే ఫైనల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దాని కాంటెక్స్ట్ ఏంటి, దానికి ఉన్న కన్స్ట్రెంట్స్ ఏంటి, ఫైనల్గా రిజల్ట్ని, ఆ రెస్పాన్స్ని మనం ఏ ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక 3 ఐటమ్ వచ్చేసి మనం వాడే పదాలు, లాంగ్వేజ్ ఆఫ్ అవర్ ఇన్స్ట్రక్షన్స్, హౌ కేర్ఫుల్లీ వీ క్రాఫ్ట్ అవర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. చిన్న చిన్న చేంజెస్కి మనకు వచ్చే రెస్పాన్సెస్లో పెద్ద మార్పులు రావచ్చు, అది కూడా మనం గమనించుకోవాలి. దెన్ మనం ఆ ప్లే చేసిన తర్వాత ప్రాంప్ట్ని మనం డిఫైన్ చేసి, రిఫైన్ చేసి, టెస్ట్ చేసి, ఫైనల్గా మనం దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అనుకున్నప్పుడు అది మనకున్న బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. తర్వాత ఇక 5వ క్వశ్చన్ ఏమవుతుందంటే, అసలు మోడల్ మనల్ని ఏమైనా ప్రాంప్ట్ చేయగలదా తిరిగి, అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఎంతవరకు అవునో కాదో, ఈ ప్రాంప్ట్ ఇంకేమైనా అడిషనల్గా దానికి ఇన్స్ట్రక్షన్స్ కావాలేమో ఎల్ఎల్ఎమ్స్ కూడా మనతో మాట్లాడతాయి. సో ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ కాన్వర్జేషన్. మనం క్వశ్చన్ అడుగుతాం, ఒక రెస్పాన్స్ ఇస్తుంది, ఆ రెస్పాన్స్కి ఫాలోఅప్గా ఇంకొద్దిగా క్వశ్చన్స్ కూడా, అంటే నన్ను నెక్స్ట్ ఏం చేయమంటావు, ఇలా చేయమంటావా, అలా చేయమంటావా, డూ యూ వాంట్ మీ టు కన్సిడర్ దిస్ ఆల్సో, డూ యూ వాంట్ మీ టు కన్సిడర్ దట్ ఆల్సో అన్నట్టుగా ఎల్ఎల్ఎమ్స్ కూడా మనతో రెస్పాండ్ అవుతాయి. అది ఎలా రెస్పాండ్ అవుతుంది, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు. ఇక 6వ పాయింట్ వచ్చేసి, అసలు ఆన్సర్ కరెక్ట్, రైట్ ఆర్ రాంగ్ అనే దానికంటే ఆ రెస్పాన్స్ ఏ మేరకు మన ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా ఉంది, హౌ టు వాట్ ఎక్స్టెంట్ అది ఫ్యాక్ట్స్గా ఉంది, అంటే అది ఏదో హెలూసినేషను, ఏదో మనం అడిగాం కాబట్టి చెప్పినట్టు కాకుండా అది క్లోజర్ టు ఫ్యాక్ట్స్ ఉందా లేదా, అది మనం చూడటం ఎలా. తర్వాత 7వ ఐటమ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ అంటే నీకు ఇచ్చిన అవుట్పుట్ ఏ స్ట్రక్చర్లో ఉండాలి, టేబుల్గా ఉండాలా, చెక్ లిస్ట్గా ఉండాలా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లాగా ఉండాలా, ఒక వర్డ్ డాక్యుమెంట్లో ఎలాంటి ఫార్మాట్లో మీకు ఇవ్వాలి, మనకు కావాలి అన్నది కూడా మనం అవుట్పుట్ మీద కన్స్ట్రెంట్స్ పెట్టవచ్చు. అలాగే
ఇప్పుడు అసలు ఈ టోన్ ఎలా ఉండాలి? అంటే మనం స్టూడెంట్స్‌తో మాట్లాడుతున్నట్టు ఉండాలా? ప్రొఫెషనల్స్‌తో మాట్లాడుతున్నట్టు ఉండాలా? జనరల్ పబ్లిక్‌తో మాట్లాడుతున్నట్టు ఉండాలా? సాఫ్ట్‌గా ఉండాలా? మిలిటరిస్టిక్‌గా ఉండాలా? కమాండింగ్‌గా ఉండాలా? ఎలా ఉండాలి? ఆ టోన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అది కూడా మనం రాయొచ్చనమాట. ఇక తొమ్మిదో పాయింట్ వచ్చేసి ఇటరేటివ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి? మనం డ్రాఫ్ట్‌తో మొదలేస్తాం. ఒకసారి చూస్తాం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. దాన్ని మళ్ళీ మనమే క్రిటిక్ చేసి, మనమే అడ్జస్ట్ చేసి, మనమే రివైజ్ చేసి, వి డూ ఇట్ ఇన్ కపుల్ ఆఫ్ ఇటరేషన్స్ అండ్ ఫైనల్లీ వి సెటిల్ ఫర్ సంథింగ్. లేదా ఒక చోట మనం స్టార్ట్ చేసి మనకి ఎల్ఎల్ఎం ఇచ్చే డైరెక్షన్స్‌ని కూడా మనం ఆన్సర్ చేస్తూ, దానికి ఉన్నటువంటి అనుమానాలను కూడా మనం నివృత్తి చేస్తూ, సో వీ కెన్ ఇటరేటివ్‌లీ మేక్ ద రెస్పాన్స్ క్లోజర్ టు అవర్ గోల్. దాన్ని ఎలా చేయాలి? తర్వాత పదోటేంటంటే కామన్ మిస్టేక్స్ ఏంటి అసలు? ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం దేని గురించి కేర్‌ఫుల్‌గా ఆలోచించాలి, ఆగాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. హౌ టు మేక్ ష్యూర్ దట్ మనం అడిగిందేంటి? ఆ ఎల్ఎల్ఎం రెస్పాన్స్ ఏముంది? నిజంగా ఇది మన గోల్‌కి దగ్గరగా ఉందా? మనం అనుకున్నట్టుగానే వచ్చిందా? అంటే ఏంటనమాట, మనకి ఎంతో కొంత సబ్జెక్ట్ మీద కూడా అవగాహన ఉంటేనే ఎల్ఎల్ఎం ఇచ్చిన రెస్పాన్స్‌ని టు వాట్ ఎక్స్‌టెంట్ వి నీడ్ టు అడాప్ట్ అనేది కూడా మనం తెలుసుకోగలం. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కన్సిడర్ ఇన్ దిస్ ప్రెజెంటేషన్. దెర్ ఆర్ బేసికలీ 10 క్వశ్చన్స్. 10 ఫ్రీక్వెంట్‌గా స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి వచ్చే ఈ 10 క్వశ్చన్స్‌ని మనం వన్ బై వన్ ఆన్సర్ చేస్తూ దాంట్లో ఉన్న నువాన్సెస్‌ని లెట్స్ ట్రై టు లెట్స్ ట్రై టు ఫార్మ్ అప్. ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, దిస్ ఈజ్ హౌ ద ఇండస్ట్రీ ఈజ్ సజెస్టింగ్, దిస్ ఈజ్ హౌ ద ఎక్స్పర్ట్స్ ఆర్ సజెస్టింగ్, దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ సో ఫార్ అన్న విషయాన్ని ఈ ప్రజెంటేషన్లో చూద్దాం. ప్రాంప్ట్ డిజైన్ అంటే ఏంటి? సింపుల్ టర్మ్స్లో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ డేటా మోడల్స్ని బేస్ చేసుకుని ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే టూల్స్ పనిచేస్తున్నాయి అనుకుందాం. అయితే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి మనకి ఏం కావాలో, ఎలా కావాలో, ఏ మేరకు కావాలో మనమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా! ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం న్యాచురల్ లాంగ్వేజ్‌లో ఇస్తాం. అంటే ఏంటి? తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ ఇలా మనం మాట్లాడుకునే భాషలు. వరల్డ్‌లో ఉన్న అనేక లాంగ్వేజెస్‌కి గాను ఈ ఎల్ఎల్ఎమ్స్ ఏదైతే అర్థం చేసుకోగలవో ఆ లాంగ్వేజెస్‌లో, న్యాచురల్ లాంగ్వేజెస్‌లో మాట్లాడుతూ మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక మంచి ప్రాంప్ట్‌లో ఏమేమి ఉండాలి అంటే, అసలు పని ఏంటి? మనం ఏం చేయాలనుకుంటున్నామో ద టాస్క్ అనేది చెప్పాలి మనం. దాన్నే కొంతమంది గోల్ అని కూడా అన్నారు. ఇంతకుముందు స్లైడ్‌లో గోల్ అని కూడా చూసాం మనం. తర్వాత ఇది రిలవెంట్ కాంటెక్స్ట్. ఏ కాంటెక్స్ట్‌లో మనం అడుగుతున్నాము? సందర్భం ఏంటి? అన్నది మనం చెప్పగలగాలి. తర్వాత మనకి తిరిగొచ్చే రెస్పాన్స్ ఎల్ఎల్ఎం మనకిచ్చే రెస్పాన్స్ మీద కన్‌స్ట్రెయింట్స్ ఏమన్నా ఉన్నాయా? లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? బౌండరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఉదాహరణకి ఏ ఏ లెంగ్త్‌లో కావాలి? నాకు రెస్పాన్సు ఒక 1000 వర్డ్స్‌లో కావాలి. లేదా అట్‌లీస్ట్ ఒక 100 వర్డ్స్‌లో ఉండాలి. ఇలాంటి బౌండరీస్ మనం చెప్పొచ్చు. అలాగే రెస్పాన్స్ టోన్ ఎలా ఉండాలి? స్టూడెంట్స్‌తో ప్రొఫెసర్ మాట్లాడుతున్నట్టు ఉండాలా? పేరెంట్స్‌తో కిడ్స్ మాట్లాడుతున్నట్టు ఉండాలా? కిడ్స్‌తో పేరెంట్స్ మాట్లాడుతున్నట్టు ఉండాలా? ఫ్రెండ్స్ మధ్య సంభాషణలాగా ఉండాలా? ఒక బిజినెస్ ఎన్వైర్న్మెంట్‌లో జరుగుతున్నటువంటి బిజినెస్ మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుకునే టోన్‌లో ఉండాలా? రీసెర్చ్ టోన్‌లో ఉండాలా? ఏ టోన్‌లో ఉండాలో మనం చెప్తాం. అలాగే స్కోప్ మనం అడుగుతున్న ప్రశ్న, మనం అడుగుతున్నటువంటి ఈ ప్రాంప్టు మొత్తం ఏమేమి చేయాలో చెప్పగలగడాన్ని స్కోప్ అన్నారు. ఇలా మనకి మన మన ప్రశ్న లేదా మనం ఇంటరాక్ట్ అవుతున్నటువంటి మనం ఇస్తున్న ఇన్స్ట్రక్షన్‌కి అల్టిమేట్ గోల్ ఏంటి? అసలు మన పని ఏంటి? ద టాస్క్ ఏంటి? అలాగే దీని కాంటెక్స్ట్ ఏంటి? దీని మీద ఉన్న కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? ఇవన్నీ మాట్లాడతాం. అలాగే తిరిగి వచ్చేటప్పుడు అవుట్‌పుట్ ఫార్మాట్ మీకు వర్డ్ డాక్యుమెంట్ లాగా కావాలా? ఆడియో ఫైల్ లాగా కావాలా? వీడియో ఫైల్ లాగా కావాలా? ఇమేజ్ లాగా కావాలా? మళ్ళీ మీకు డాక్యుమెంట్ కావాలనుకున్నప్పుడు వర్డ్ ఫార్మాట్‌లో కావాలా? ఎక్సెల్ ఫార్మాట్‌లో కావాలా? మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఫార్మాట్‌ని ఆ ఎల్ఎల్ఎం సపోర్ట్ చేసేటట్టయితే ఆ ఎల్ఎల్ఎం మీకు ఆ ఫార్మాట్‌లో బయటకిస్తదనమాట. ఇంకో రకంగా ఎలా ఆలోచించాలి?
థింక్ ఆఫ్ ఇట్ ఈస్ బ్రీఫింగ్ ఏ స్మార్ట్ అసిస్టెంట్. మనకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి, అసిస్టెంట్కి ఏ పని చేయాలో, ఎలా చేయకూడదో మనం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా. అలాగే ఎల్ఎల్ఎం అంతా కూడా మనకు ఒక అసిస్టెంట్ లాగానే, ఆ అసిస్టెంట్కి మనం ఇవ్వాల్సినటువంటి డైరెక్షన్స్ని క్లియర్గా, బ్రీఫ్గా ఇస్తే మనం ఆ మేరకు మంచి రెస్పాన్స్ని ఎల్ఎల్ఎం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. గుడ్ ప్రాంప్ట్స్ రెడ్యూస్ గెస్ వర్క్ ఉండకూడదు, స్పెసిఫిక్గా ఉండాలి, అది యాక్యురేట్గా ఉండాలి. అలాగే ఈ చెప్పిందే చెప్పకుండా ఈ అవుట్పుట్స్ మనకు అదే ప్రశ్నకి 2-3 రకాలుగా సమాధానాలు రాకుండా, మనం ఎప్పుడు ఈ క్వశ్చన్ అడిగినా ఒకే రకమైనటువంటి రిపీటబుల్ రెస్పాన్స్ వస్తుందనుకోండి, అంటే మన ప్రాంప్ట్ ఈజ్ ప్రాపర్లీ అండర్స్టూడ్, ప్రాపర్లీ ప్రాపర్లీ ఇవాల్యుయేటెడ్ అండ్ ప్రాపర్లీ రెస్పాండెడ్ బై ద ఎల్ఎల్ఎం అనమాట. ఎల్ఎల్ఎం మనకు అలా రెస్పాన్స్ ఇచ్చిందనమాట. దీన్ని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రాంప్ట్గా చూస్తే మనం ఆ ప్రాంప్ట్కి ఏముండాలి, మనకి టాస్క్ ఉండాలి, సందర్భం ఉండాలి, కన్స్ట్రెయింట్స్ మనం చెప్తే చెప్పాలి, ఏ ఫార్మాట్లో మనకు అవుట్పుట్ రావాలో, ఒక స్ప్రెడ్షీట్ లాగా రావాలా, ఒక డాక్యుమెంట్ లాగా రావాలా, అది కూడా మనం చెప్పగాలి. ఇలా చెప్పడాన్ని మనం ఆ ప్రాంప్ట్ని డిజైన్ చేయటం అంటాం. సో ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎల్ఎల్ఎంస్లో ఎఫెక్టివ్గా ప్రాంప్ట్స్ చేయటానికి మనం చేయవలసినటువంటి ఈ మేజర్ గైడ్లైన్స్, ఈ మేజర్ సెక్షన్స్ ఆఫ్ అవర్ ఇన్స్ట్రక్షన్స్ను మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా రివ్యూ చేసుకుంటూ ప్రాంప్ట్స్ని రిఫైన్ చేసుకుంటూ ఆ ప్రాంప్ట్స్ మీద పట్టు సాధించామనుకోండి, దెన్ మనకి ఆ ప్రాంప్ట్ లేదా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనకు ఆ పాటి ఎక్స్పర్టీజ్ ఉందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. హై క్వాలిటీ ప్రాంప్ట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉండాలి, వాట్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ హై క్వాలిటీ ప్రాంప్ట్. బేసిక్గా మనం ప్రాంప్ట్ని ఎలా స్ట్రక్చర్ చేస్తాం, ఎందుకు, ఒకటి క్లారిటీ ఉండాలి, మనకి క్లారిటీ ఉండాలి, ఎల్ఎల్ఎంకి క్లారిటీ ఉండాలి. రెండవది, అది సక్సెస్ఫుల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఫ్యాక్ట్ఫుల్ అయినటువంటి రెస్పాన్స్ని ఇవ్వగలగాలి. ఓకే, ఇప్పుడు రిలయబుల్గా ఏంటి మనం అనుకున్న స్ట్రక్చరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, మన గోల్ ఏంటో మనకు ఒక క్లారిటీ ఉండాలి. దాన్ని ఏ కాంటెక్స్లో మనం అడుగుతున్నామో, అంటే ఎల్ఎల్ఎంని మనం ఫలానా ఇదిగో ఇండియన్ లీగల్ కాంటెక్స్లో, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కాంటెక్స్లో, లేదా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంటెక్స్లో అన్నట్టుగా ఏదో ఒక కాంటెక్స్ని మనం ముందుగా మెన్షన్ చేస్తాం, డిఫైన్ చేస్తాం. అలాగే మనం ఏదన్నా కావాలంటే ఇన్పుట్స్ ఇస్తాం. మళ్ళీ దాంట్లో యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ మెషీనింగ్ అనో, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఏదో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. తర్వాత నువ్వు ఇచ్చే రెస్పాన్స్కి కొన్ని కన్స్ట్రెయింట్స్ పెట్టాలి మనం. అది డు నాట్ నీ రెస్పాన్స్లో వేగ్గా నువ్వు సమాధానాలు ఇవ్వద్దు, లేదా నువ్వు ఫ్యాక్ట్ఫుల్గా ఇవ్వాలి, లేదా నువ్వు హెలూసినేట్ చేయొద్దు, లేదా 1000 వర్డ్స్లో ఉండాలి, 100 వర్డ్స్లో ఉండాలి. ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రెయింట్స్ అనమాట. ఫాలోడ్ బై ఫార్మాట్ అంటారు, అవుట్పుట్ ఫార్మాట్స్ అంటారు. నువ్వు ఏ ఫార్మాట్లో నువ్వు రెస్పాన్స్ని అడుగుతున్నావు అంటే ఏం కావాలన్నమాట, మనకి గోల్ ఏంటో క్లియర్గా ఉండాలి, ఏ కాంటెక్స్లో మనం అడుగుతున్నామో ఎల్ఎల్ఎంకి ఒక కాంటెక్స్ట్ ఇవ్వాలి. తర్వాత రకరకాల ఇన్స్ట్రక్షన్స్ మనం దాని తర్వాత ఒకటి ఇస్తాం, ఇన్పుట్స్ అంటాం. దాని మీద ఏమైనా కన్స్ట్రెయింట్స్ పెట్టాలనుకుంటే, మనం లిమిట్స్ పెట్టాలనుకుంటే ఆ లిమిట్స్ పెడతాం. తర్వాత అవుట్పుట్ మనకి ఏ ఫార్మాట్లో కావాలో చెప్తాము. ఇదంతా అయితే ఈ చెక్స్ అన్నీ మనం చేసిన తర్వాత మన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా మన ప్రాంప్ట్ ప్రాపర్గా మనం డిజైన్ చేసినట్టు అనమాట. సో వన్స్ అగైన్, రిలయబుల్ స్ట్రక్చర్ అంటే గోల్ ఉండాలి, దాన్ని ఒక కాంటెక్స్లో మనం చెప్పగలగాలి, దానికి కావాల్సిన ఇన్పుట్స్ మనం ఇవ్వాలి, ఆ ఇన్పుట్స్ మీద కన్స్ట్రెయింట్స్ ఏమైనా కావాలంటే అంటే వచ్చే రెస్పాన్స్ మీద కన్స్ట్రెయింట్స్ ఏమైనా ఉంటే అది చెప్పగలగాలి. తర్వాత ఏ ఫార్మాట్లో మనకు స్ప్రెడ్షీట్ లాగా కావాలా, గ్రాఫ్ లాగా కావాలా, చార్ట్స్ లాగా కావాలా, డాక్యుమెంట్ లాగా కావాలా, ఏదైనా సరే మీకు ఎలా కావాలో అవుట్పుట్ అలాంటి ఆ ఫార్మాట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే,
ఈ ఈ ఈ ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు లేదా కన్స్ట్రెయింట్స్ ఇచ్చేటప్పుడు టార్గెట్ ఆడియన్స్ మనం స్టూడెంట్స్ కోసం ఇస్తున్నామా? లేదనుకుంటే ఆహ్, ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి మనం ఇస్తున్నాము? ఎన్ని వర్డ్స్‌లో ఇవ్వాలి? డూస్ అండ్ డోంట్స్ ఏమన్నా ఉన్నాయా? అలాగే మనం ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు. ఇదిగో నేను ఇక్కడ నీకు ఒక అప్‌లోడ్ చేస్తున్నాను. శాంపుల్ పారాగ్రాఫో, శాంపుల్ చాప్టరో, శాంపుల్ డాక్యుమెంటో, శాంపుల్ స్ప్రెడ్‌షీటో ఆ ఫార్మాట్‌లో అలా ఫార్మాట్ చేసి ఇవ్వమని అడగొచ్చు. మనమే కొన్ని అజంప్షన్స్ చెప్పొచ్చు. ఇలా మనం ఏంటంటే ద మోర్ వి డీల్ విత్ ద నువాన్సెస్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫైనల్‌గా ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా కలిపి మనం ఎల్ఎల్ఎంకి ప్రాంప్ట్ చేస్తున్నాము అని అంటామనమాట. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎల్ఎల్ఎమ్స్ ఎల్ఎల్ఎమ్స్ అనంగానే మనకి ప్రాంప్టింగ్ గుర్తొస్తది. ఆ ప్రాంప్టింగ్‌లో స్ట్రక్చర్డ్ ఇన్పుట్ ఎలా ఉండాలి, ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఉండాలో దాన్నే మనం ప్రాంప్ట్ అంటున్నాం. ఇదంతా కూడా జాగ్రత్తగా చేస్తే మనకి మనం అనుకున్నటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశాలుంటాయి. మనకు డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఆ వచ్చిన రెస్పాన్స్ ఎల్ఎల్ఎం ఇచ్చిన రెస్పాన్స్ ఏ మేరకు ఫ్యాక్టో, ఏ మేరకు ఇంకేదన్నా పొరపాట్లున్నాయో, ఇంకేదన్నా రిఫైన్ చేయాలో మనం మళ్ళీ దానికి తగినట్టుగా ఇన్‌స్ట్రక్షన్స్ మార్చుకుంటూ వీ కెన్ రన్ ద ప్రాంప్ట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ వీ గెట్ ఎ సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఎల్ఎల్ఎం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద ఆధారపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి ప్రస్తుతం. సో, ఈ వీటితో మనం ఇంటరాక్ట్ అవ్వటాన్ని ప్రాంప్ట్స్ రాయటం అన్నాం. ఈ ప్రాంప్ట్స్ ఎంత స్పెసిఫిక్‌గా ఉంటే మనం ఎల్ఎల్ఎం రెస్పాన్స్ కూడా అంత ప్రిసైజ్‌గా, అంత క్లోజ్ టు అవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే అవకాశం ఉంటదని కూడా చూసాం. అలా కాకుండా మనం ప్రాంప్ట్‌ని బ్రాడ్‌గా, వేగ్‌గా దానికేమి బౌండరీస్ లేకుండా జెనరిక్‌గా ఏదో క్వెషన్ అడిగామనుకోండి, దానికి ఎలా మ్యాచ్ చేసుకోవాలో తెలీదు కాబట్టి, మనం ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని అది ఎలా మ్యాప్ చేసుకోవాలో తెలీదు కాబట్టి, ఏదో ఒకటి చేసేస్తా ఉంటదనమాట. ఉదాహరణకి టెల్ మీ అబౌట్ ఏఐ అప్లికేషన్స్ అన్నారనుకోండి. అంటే ఏంటి? ఇట్స్ సచ్ ఏ హ్యూజ్ ఏరియా. ఒక ఓషన్ లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంత పెద్ద రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎల్ఎల్ఎమ్స్ ఏం చూసుకోవాలి? ఏదో ఒకటి నేరోగా తనకు తోచింది చెప్తదనమాట. అలా కాకుండా ఇంకొద్దిగా నేరో చేయటం అంటే ఏంటి? డిస్క్రైబ్ 3 యూజెస్ ఆఫ్ ఏఐ ఇన్ రిటైల్. రిటైల్ రంగంలో రిటైల్ మార్కెట్స్‌లో ఏఐ ఎలా ఉపయోగపడుద్దో 3 పాయింట్స్ చెప్పమంటున్నారు. 3 ఐటెమ్స్ చెప్పమంటున్నారు. అంటే ఏంటి? మీరు మీ మీ టాస్క్ క్లియర్‌గా ఉంది. మీ కాంటెక్స్ట్ రిటైల్ మార్కెట్స్ అని చెప్పారు. మీకు ఏం కావాలంటే దాని యూసేజ్ ఆఫ్ ఏఐ కావాలనుకుంటున్నారు. ఎంతలో కావాలనుకుంటున్నారు? 3 యూజులు చెప్తే చాలనుకుంటున్నారు. అంటే ఆటోమేటిక్‌గా నేరో చేసేసి మనకి మంచి రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంటదనమాట. దట్స్ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్. దీన్ని ఏమంటామంటే వై స్మాల్ వర్డింగ్ చేంజెస్ ద అవుట్‌పుట్ సో మచ్. బేసిక్‌గా మనం కాంటెక్స్ట్‌ని చెప్పగలుగుతున్నాం కాబట్టి, మనం ఆ కాంటెక్స్ట్‌లో మనం అడుగుతున్న ప్రశ్నకి బౌండరీస్ చెప్పగలుగుతున్నాం కాబట్టి, ఆహ్, అది ప్రిసైజ్‌గా ఉంటది కాబట్టి మనకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటదనమాట. అలాగే ఇంకొద్దిగా మనం స్పెసిఫిక్‌గా చెప్పాలనుకుంటే ఆహ్, గివ్ 3 ఆప్షన్స్, యూజ్ ఎ టేబుల్. ఈ రిటైల్ ఇండస్ట్రీ కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు. ఎజ్యూమ్ ఇండియా. లేదా ఇది ఏ స్థాయి వాళ్ళకి కావాలి? అసలు మార్కెటింగ్‌లో ఏఐ ఉపయోగాలు ఏంటి అని నేర్చుకుంటున్న వాళ్ళకి కావాలి. రైట్ ఫర్ బిగినర్స్. ఇలా మనం ఒక్కొక్కటి మనం స్పెసిఫిక్‌గా ఇంకొద్దిగా స్పెసిఫిక్‌గా దీన్ని చెప్పుకుంటా ఎళ్తే మనకొచ్చే రెస్పాన్స్ కూడా అంత క్లోజ్ టు అవర్ ఎక్స్‌పెక్టేషన్స్. మోర్ యూజ్‌ఫుల్‌గా, మోర్ రిలయబుల్‌గా ఉండే రెస్పాన్స్ రావడానికి అవకాశం ఉంటదనమాట. ఒక మంచి ఆల్ పర్పస్ ప్రాంప్ట్‌ని ఒక టెంప్లేట్‌లో రాద్దాం. ఆ ప్రాంప్ట్‌కి టెంప్లేట్ ఒకటి చూద్దాం ఎలా ఉంటదో. ఏం చేయాలి మనం ఎల్ఎల్ఎంతో ఇంటరాక్ట్ అవ్వాలంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలని, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఈ కింద ఉన్న ఐటెమ్స్‌ని స్పెసిఫై చేస్తూ మనం రాస్తే ఎల్ఎల్ఎం మోర్ రిలయబుల్ రెస్పాన్స్ ఇస్తదని చూసాం.
ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఉదాహరణకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక రోల్ ప్లే చేయమని చెప్పొచ్చు. ఇది కొన్నిసార్లు చెప్పొచ్చు. కొన్నిసార్లు మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్‌ని బట్టి ఎల్ఎల్ఎమ్స్ కెన్ ఫిగర్ ఔట్ ఆల్సో. బట్ లెట్ అస్ బి స్పెసిఫిక్. ఒక రోల్ రాద్దాం. యూ ఆర్ ఎ పాలిసీ అనలిస్ట్. పాలిసీలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తారు, గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ పాలిసీస్ తెలిసినటువంటి ఒక అనలిస్ట్ అనమాట మీరు. అంటే యూ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ అండర్‌స్టాండింగ్ వేరియస్ పాలిసీస్ అనుకుందాం. రెండోది అసలు మన పని ఏంటి ఇక్కడ? మనం ఎలాంటి పాలిసీల గురించి రాస్తాం? ఏం అడుగుతున్నాం దీన్ని అంటే ఎల్ఎల్ఎంని ఏం అడుగుతున్నాము అంటే క్రియేట్ ఏ 1 పేజ్ బ్రీఫ్ ఆన్ సంథింగ్. ఏదో మనకు ఆ సందర్భాన్ని బట్టి అడుగుతున్నాం. కాంటెక్స్ట్ ఏంటి? ఆడియన్స్ ఈజ్ ఫస్ట్ ఇయర్ ఎల్ఎల్బి స్టూడెంట్స్. లా చదువుకుంటున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనుకున్నాం. తర్వాత దీని మీద కన్స్ట్రెంట్స్ చెప్దాం. ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే నువ్వు ఏదో పెద్ద పెద్ద పదాలు వాడేసి జార్గన్ వాడొద్దు. నో జార్గన్. 200 వర్డ్స్‌కి నీ రెస్పాన్స్ లిమిట్ చేసుకో. యూ మెన్షన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రిస్క్స్ ఇన్ దిస్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్‌లో నువ్వేదన్నా తెలియక రాసినా లేదా నీకు అనుమానం వచ్చినాయి అన్నా కానీ ఎలా ఆ ప్యాటర్న్ మ్యాచింగ్‌లో నీకున్నటువంటి రిస్కులేంటో చెప్పు. అవుట్‌పుట్ ఎలా ఉండాలి? నువ్వు హెడ్డింగ్స్ ఉండొచ్చు, బుల్లెట్స్ ఫామ్‌లో ఉండొచ్చు. అలాగే ఇంకా క్వాలిటీ ఏ మేరకు క్వాలిటీ మీద మనం ఎలాంటి చెక్ పెడదామంటే నువ్వేమేమి అసంప్షన్స్ అనుకుంటున్నావో, నువ్వేమేమి ఊహించుకుంటున్నావో అది కూడా రాయి. ఇఫ్ అన్‌ష్యూర్, ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఆన్సరింగ్ దిస్ క్వెషన్, యూ కెన్ సే సో. అంటే నువ్వు ఐఎమ్ నాట్ ష్యూర్ అని చెప్పేయచ్చు నువ్వు. ఇలా మనం ఈ ఈ చూడండి రోల్ చెప్పాం, మన టాస్క్ చెప్తున్నాం, కాంటెక్స్ట్ చెప్తున్నాం, కన్స్ట్రెంట్స్ చెప్తున్నాం, అవుట్పుట్ ఎలా ఉండాలో చెప్తున్నాం, క్వాలిటీ రిలేటెడ్గా మనం కొన్ని స్టేట్మెంట్స్ రాస్తున్నాం. ఇలా రాసుకుంటూ వెళ్తే ఐ థింక్ ఎల్ఎల్ఎం ఆల్సో విల్ అండర్స్టాండ్ హౌ టు టైలర్ ద రెస్పాన్స్. అందుకు ఆ రెస్పాన్స్ మనకి మోర్ రిలయబుల్గా, మోర్ అప్రోప్రియేట్గా ఉంటుందన్నమాట. సో యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ టెంప్లెట్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ ఓన్ ఎల్ఎల్ఎమ్స్. ఉదాహరణకి మీరు చాట్ జీపీటీతో ఒక ప్రాంప్ట్ రాయాలనుకుంటున్నారు, జెమినైకి ఒక ప్రాంప్ట్ రాయాలనుకుంటున్నారు. నో మ్యాటర్ వాట్ ద ఎల్ఎల్ఎం ఈజ్, ఈ జనరిక్గా ఈ టెంప్లెటు మనకి అన్ని కేసెస్లోనూ పనిచేస్తుంది. అన్ని ఎల్ఎల్ఎమ్స్ ఆనర్ చేస్తాయి. కాబట్టి దీన్ని మీరు గోయింగ్ ఫార్వర్డ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ టెంప్లెట్, ప్రాక్టికల్ టెంప్లెట్ దట్ యూ కెన్ యూజ్ ఇన్ నో మ్యాటర్ వాట్ ద స్పెసిఫిక్ మీ టాస్క్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇన్ ఎనీ టాస్క్ అప్రోప్రియేట్గా మనం ఎలా డిజైన్ చేసుకోవాలో, ఎలా ఇన్స్ట్రక్షన్స్ రాయాలో మాత్రం ఈ టెంప్లెట్ చెప్పుతుంది మీకు. ఇట్ ఈస్ వెరీ హ్యాండీ. ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ యువర్ మీ ప్రాంప్ట్లో ఉన్న అంబిగ్విటీని తగ్గించడానికి ఈ టెంప్లెట్ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆర్ సింప్లీ మోడల్ గెస్ చేయకుండా రిలవెంట్ క్వశ్చన్స్ని మనల్ని అడిగేలాగా మనం ఎలా చేయొచ్చు. ఎందుకంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్లో ఏదైనా డీటెయిల్ మిస్ అయిందనుకోండి, అది ఊహించుకుని ఏదో ఒకటి అస్యూమ్ చేసుకుని మనకి రెస్పాండ్ కాకుండా మనల్ని కూడా ప్రాంప్ట్ చేయగలగటం. ఎల్ఎల్ఎం షుడ్ బి ఏబుల్ టు ప్రాంప్ట్ అస్. అది ఎలా చేయొచ్చు అంటే మన ప్రాంప్ట్లోనే మనం కొద్దిగా కండిషన్స్ రాస్తాం అన్నమాట. మనం రాసేటప్పుడు కన్స్ట్రెంట్స్ రాసేటప్పుడు లేదంటే క్వాలిటీ చెక్స్ రాసుకునేటప్పుడు ఇలా రాసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ఆస్క్ అప్ టు 5 క్లారిఫైయింగ్ క్వశ్చన్స్. నన్ను అంటే తిరిగి నన్ను అడగమని మనం ఎల్ఎంఎంకి చెప్తున్నాం. నన్ను 5 క్వశ్చన్స్ అడుగు. ఓన్లీ ఇఫ్ దే చేంజ్ ద ఆన్సర్ మెటీరియల్లీ. నువ్వు అడిగే క్వశ్చన్స్కి నేను ఇచ్చే సమాధానాల వల్ల క్వాలిటీ ఆఫ్ ద రెస్పాన్స్, నువ్వు ఇచ్చే రెస్పాన్స్ మారుతుంది అని నీకు అనిపించిన చోట ఆ క్వశ్చన్స్ అడుగు అని చెప్తున్నాం. ఇఫ్ నాట్, అలా కాకపోతే ప్రొసీడ్ విత్ స్టేటెడ్ అజంప్షన్స్. నేను అంటే యాజ్ ఎ యూజర్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఏవైతే అజంప్షన్స్ ఉన్నాయో ఆ అజంప్షన్స్ తోటి యూ కెన్ క్యారీ ఆన్ అని మనం ఎల్ఎల్ఎంకి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఎల్ఎల్ఎంకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి
ఇఫ్ అన్‌ష్యూర్ ఆస్క్ ఫస్ట్ అంటే ఏంటంటే, మనం మన ప్రాంప్ట్‌లో రాస్తున్నాం అనమాట. ఆస్క్ క్లారిఫైయింగ్ క్వెషన్స్ ఓన్లీ ఇఫ్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ చేంజెస్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ చేంజెస్ ఆన్సర్. అంటే యువర్ రెస్పాన్స్. ఉదాహరణకి, హూ ఈస్ ద ఆడియన్స్? నీకు క్లారిటీ రాలేదనుకోండి నన్నడుగు. ఎనీ కీ ఇన్ఫర్మేషన్, ఎనీ కీ టర్మ్స్ టు డిఫైన్. నేను నేను వాడిన టర్మ్స్‌లో మల్టిపుల్ డెఫినిషన్స్ ఉన్నాయి. దీనికి యాక్చువల్‌గా ఏ డెఫినిషన్ నేను ఊహించుకొని రాశాను అని నీకు అనుమానం వస్తే నన్నడుగు. లేదా ఈజ్ ఎక్స్-వై-జీ ఇంక్లూడెడ్ ఆర్ ఎక్స్‌క్లూడెడ్? నేను పలానా ఐటెమ్స్ ఇంక్లూడ్ చేశానా? ఎక్స్‌క్లూడ్ చేశానా? అనేది నీకు డౌట్ ఉంటే నువ్వు నన్నడుగు అని ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఎక్కడ రాస్తున్నాం మనం? మన ప్రాంప్ట్‌లో రాస్తున్నాం. అది అది అవసరం అనుకుంటే మనల్ని ప్రాంప్ట్ చేస్తది. అవసరం కాదనుకుంటే ఇట్ కెన్ ప్రొసీడ్ అనమాట. ఆహ్, ఇదొక రకం. అదే మన అజంప్షన్స్‌ని ప్రొసీడ్ కమ్మంటాన్ని రెండిటిని ఎలా రాస్తున్నాం అంటే, ప్రొసీడ్ విత్ స్టేటెడ్ అజంప్షన్స్. నేను అనుకున్న అజంప్షన్స్‌తో పాటు నువ్వు వెళ్ళిపో. అస్యూమింగ్ వైడ్ పబ్లిక్ ఆడియన్స్. అంత స్పెసిఫిక్ ఆన్సర్ అవసరం లేదు నాకు. నా ఆడియన్స్‌లో వెరైటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అందరికీ పనికొచ్చేలాగా కొద్దిగా జనరిక్‌గానే రెస్పాండ్ అవ్వు అని అంటున్నాం అనుకోండి. దెన్ దెన్ ఐ డోంట్ హావ్ టు స్పెసిఫై. ఐ డోంట్ హావ్ టు ఎగ్జాక్ట్‌లీ సే వాట్ అజంప్షన్స్ ఐ యామ్ గోయింగ్ టు మేక్. అలాగే అస్యూమింగ్ ఎక్స్ మీన్స్ నేను ఇలా అనుకున్నాను. అలా కాకపోతే ఇలా అనుకుంటాను అని కూడా మనం చెప్పొచ్చు. ఇలా మనం ఏంటంటే మనం రాసిన ఇన్‌స్ట్రక్షన్స్‌లోనే ఎల్ఎల్ఎంకి ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ డౌట్, ఇన్ కేస్ ఆఫ్ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ బ్యాక్ ఫర్ క్లారిఫికేషన్. ఎలాంటి సందర్భాల్లో ఆ క్లారిఫికేషన్ లేకపోతే నువ్విచ్చే రెస్పాన్స్ కూడా వేరే రకంగా ఉండబోతుందనుకోండి. దెన్ యూ బెటర్ ఆస్క్ మీ బిఫోర్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్ అని మనం మన ప్రాంప్ట్‌లోనే ఇవ్వొచ్చనమాట. ఇలా మనం మోడల్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే దాంట్లో ఒక ఇన్‌స్ట్రక్షను మోడల్ గూడా మనల్ని అడిగేలాగా, క్వెషన్స్ అడిగేలాగా అదంటే ఏంటి? ఇదంటే ఏంటి? వాట్ డు యూ మీన్ బై ఎక్స్? వాట్ డు యూ మీన్ బై వై? డు యూ వాంట్ ఎక్స్ టు బి ఇంక్లూడెడ్? డు యూ వాంట్ వై టు బి ఇంక్లూడెడ్? అలా వాటెవర్ ద మోడల్ థింక్స్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్స్ రెస్పాన్స్ డిఫరెంట్. అది మళ్ళీ మనల్ని తిరిగి అడిగే అవకాశం ఉండేలాగా మన ప్రాంప్ట్‌ని మనం రాసుకోవచ్చు. ఈ అవకాశం మనం ఇవ్వలేదనుకోండి, జస్ట్ డూ ఇట్ అన్నామనుకోండి, అప్పుడు సమ్‌టైమ్స్ ఎల్ఎల్ఎమ్స్ కెన్ ఆల్సో గివ్ అస్ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్‌లో చాలా గెస్ వర్క్ ఉండే అవకాశం ఉంటది. గెస్ వర్క్ మనకొద్దు కదా! వీ వాంట్ సంథింగ్ ఫ్యాక్ట్ బేస్డ్. వీ వాంట్ సంథింగ్ విచ్ ఈస్ క్లోజర్ టు ద ఫ్యాక్ట్ అంతే. అంతేగాని మాది ఎలూసినేట్ చేసుకొని, ఊహించుకుని, లేని దాన్ని ఉన్నట్టుగా ఎల్ఎల్ఎం స్టార్ట్స్ రెస్పాండింగ్, ఎల్ఎల్ఎం స్టార్ట్స్ కంపైలింగ్ ద రెస్పాన్సెస్, అది మనకంత యూజ్‌ఫుల్‌గా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ టూ వే కాన్వర్జేషన్‌లో ప్రాంప్ట్ రిఫైన్ అయ్యేంత వరకి, ప్రాంప్ట్ ఒక స్టేజ్‌కొచ్చేంత వరకి, ప్రాంప్ట్‌లో ఉన్న అన్ని అజంప్షన్స్‌ని ఎల్ఎల్ఎం అర్థం చేసుకునేంత వరకు కూడా ఎల్ఎల్ఎం ఆల్సో కెన్ ఆస్క్ అస్ క్వెషన్స్. అయితే ఇది ఫరెవర్ జరగకూడదు కాబట్టి మనం ఒక 3-4-5 క్వెషన్స్ దగ్గర ఆపేయమని కూడా ఎల్ఎల్ఎంకి చెప్తాం. ఇంకా ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ గో ఆన్ విత్ వాటెవర్ అవర్ అజంప్షన్స్ ఆర్ అవర్ క్లారిఫికేషన్స్ ఆన్ ఇట్స్ క్వెషన్స్. అంతవరకు ఏదైతే మీనింగ్ ఉందో ఆ మీనింగ్ తోటి ఇట్ విల్ ట్రై టు జనరేట్ ద రెస్పాన్స్. ఎల్ఎల్ఎం మోర్ యాక్యురేట్ రెస్పాన్స్ ఇచ్చేలాగా, అలాగే కాన్ఫిడెంట్‌లీ రాంగ్ ఆన్సర్స్ చెప్పటాన్ని అవాయిడ్ చేసేలాగా మనం ఏం చేయొచ్చు? మనకు కావాల్సింది ఏంటి అల్టిమేట్‌గా మోర్ యాక్యురేట్ రెస్పాన్స్ కావాలి. ఉదాహరణకి ప్రాంప్ట్‌లోనే మనం ఫ్యాక్ట్స్‌ని, అజంప్షన్స్‌ని సెపరేట్ చేస్తూ రాసామనుకోండి. లేదా మనం ఏదన్నా అన్‌సర్టెనిటీ ఉంది అని అనుకున్నప్పుడు, ఆ అన్‌సర్టెనిటీ చుట్టూ మనమే కొంత క్లారిటీ ఇచ్చామనుకోండి, ఎల్ఎల్ఎంకి అది ఉపయోగపడుతుంది. తర్వాత ఏదన్నా ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ వుడ్ కన్ఫర్మ్, అంటే మనం అనుకుంటున్నది ఇదిగో నాకు ఇలా ఇవ్వు అని అన్నప్పుడు మనమే కొంత ఒక ఉదాహరణగా ఒక లిస్ట్ ఆఫ్ పాసిబిలిటీస్ అక్కడ రాసామనుకోండి,
దెన్ ఎల్ఎల్ఎం కూడా ఆ బౌండరీస్లోనే పనిచేస్తుంది. ఆ తర్వాత యూజ్ ఓన్లీ ద ప్రొవైడెడ్ టెక్స్ట్ ఆర్ డేటా. సపోజ్ మనం ఒక క్వశ్చన్ ఎల్ఎల్ఎం కెన్ గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీవేర్. దాని పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఏ డేటా తోటి ఏ టెక్స్ట్ తోటి దాన్ని ట్రైన్ చేశారో దాంట్లో నుంచి ఆన్సర్ తీసుకురావచ్చు. లేదా మనమే ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇచ్చాం, మనమే ఇంకో డాక్యుమెంట్ ఇచ్చాం, మనమే ఒక ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఇచ్చాం. ఈ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ పరిధిలోనే మనం అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అంటే వెరీ స్పెసిఫిక్గా ఉండాలి. నువ్వు ఇచ్చే ఆన్సర్, నువ్వు ఇచ్చే రెస్పాన్స్ అని మనం అడగవచ్చు అనమాట. ఉదాహరణకి ఆన్సర్ ఓన్లీ అబౌట్ ఎక్స్ గురించి చెప్పు, ఇగ్నోర్ వై గురించి నాకు చెప్పొద్దు, ఇగ్నోర్ చెయ్యి అని మనం రాసామనుకోండి. ఇక మనం ఇచ్చిన డేటా నుంచో, మనం ఇచ్చిన డాక్యుమెంట్స్లో నుంచో, లేదా తనకు తెలిసినటువంటి తను ట్రైన్ అయినటువంటి డేటా సెట్స్లో నుంచో ఎక్స్ గురించి మాట్లాడుద్ది, వైని గురించి మాట్లాడదు. యాక్యురసీ ఇంప్రూవ్స్ మోస్ట్ వెన్ వీ ప్రొవైడ్ రిలయబుల్ ఇన్పుట్స్ అండ్ నేరో ద క్వశ్చన్ని మనం బ్రాడ్గా ఉంచకూడదు. సాధ్యమైనంత వరకు వెరీ స్పెసిఫిక్గా, వెరీ నేరోగా ఉండాలన్నమాట. మనం లేకుండా మనం ఏదో ఒక స్ప్రెడ్షీట్ ఇచ్చేసి దీంట్లో ఉన్న వివరాలు, దానికి రిలేటెడ్ వివరాలు, నీకు తెలిసిన వివరాలన్నీ చెప్పు అన్నాం అనుకోండి, దట్ మీన్స్ వీఆర్ ఓపెనింగ్ ద పాండోరాస్ బాక్స్ అండ్ వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ వేర్ ద ఎల్ఎల్ఎం ఈస్ గోయింగ్ టు గెట్ ఇట్స్ రెస్పాన్స్ ఫ్రమ్. అలా ఉండకుండా మనం ఎల్ఎల్ఎంకి మన ప్రాంప్ట్లోనే చెప్తున్నాం, ఓకే ఐ వాంట్ ద రెస్పాన్స్ లిమిటెడ్ టు దిస్ డాక్యుమెంట్ ఆర్ దిస్ వెబ్సైట్ ఆర్ దిస్ ప్రోడక్ట్ అలా మనం లిమిట్ చేయొచ్చు అనమాట. అలా లిమిట్ చేయకపోతే మనకు వచ్చిన రెస్పాన్స్లో ఎల్ఎల్ఎం కూడా చాలా కాన్ఫిడెంట్గా అది నిజమే అన్నట్టుగా చాలాసార్లు స్టేట్మెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాయి. then we will not know which part of this response is good or which part of the response is not good. ఏ స్టేట్మెంట్ కరెక్టో ఏ స్టేట్మెంట్ నాట్ కరెక్టో మనం దాన్ని మళ్ళీ సేవ్ చేయటం అనేది దాంట్లో ఏరుకోవటం అనేది చాలా కష్టమైపోతుంది అనమాట. సో ఆల్వేస్ మేక్ యువర్ అజంప్షన్స్ క్లియర్, ఆల్వేస్ ప్రొవైడ్ ద డేటా ఇఫ్ యూ హ్యావ్ ద డేటా సెట్, ఆర్ if it has to get the data also from its own data sets, then the prompt needs to be very, very specific, very, very narrow, with all the constraints, with all the quality related statements built in as part of the prompt అనమాట. ఎల్ఎల్ఎం నుంచి మనకి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లో రెస్పాన్స్ కావాలి అనుకోండి, అది మనం ఇన్స్ట్రక్షన్స్లోనే అంటే మన ప్రాంప్ట్లోనే అవన్నీ రాయాలన్నమాట. అంటే మనం ఏ ఫార్మాట్లో రాయాలి అన్నదానికి ఉదాహరణకి రిటర్న్ ఎ టేబుల్, ఒక టేబుల్ రూపంలో ఇవ్వు, దాంట్లో కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్లో ఫస్ట్ కాలం స్టెప్ అని, రెండో కాలం ఓనర్ అని, మూడో కాలం టూల్ అని, నాలుగో కాలం టైం అని, ఐదో కాలం రిస్క్ అని, ఇలా 5 కాలమ్స్ ఉన్న టేబుల్ లాగా ఇవ్వు నాకు అంటే ఆన్సర్ డిపెండింగ్ ఆన్ ద మనం ఇచ్చినటువంటి ప్రాంప్ట్ని బట్టి. అప్పుడు ఏం చేస్తుంది, ఒక టేబుల్ వేసేస్తుంది. ఒక టేబుల్ వేసేసి ఫస్ట్ కాలంలో స్టెప్ అంటది, ఓనరు, టూల్, టైం, రిస్క్ అలా ఆర్గనైజ్ చేస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు తర్వాత ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క రోలో ఉన్న ఐటెంల గురించి మనం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాసుకోవచ్చు. ఏంటి దాని పర్పస్ ఏంటి, స్కోప్ ఏంటి, ప్రీ కండిషన్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఎక్సెప్షన్స్ ఏంటి, క్యూఏ చెక్ లిస్ట్ ఎలా ఉండాలి. అంటే ఏంటనమాట, మనం ఒక డాక్యుమెంట్ రాయాలి అని అనుకున్నప్పుడు, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎల్ఎల్ఎం నుండి, ఒక 2-3 థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన డేటా అంతా ఒక టేబుల్లోకి రావాలని, ఈ టేబుల్లో ఉన్నదాన్ని ఒక్కొక్క రోని తీసుకుని మనం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాయమని, దాంట్లో ఇంక్లూడింగ్ ఈ చెక్ లిస్ట్ కూడా రాయమని, ఇదంతా కూడా మనం చెప్పామనుకోండి, చక్కగా మనకి ఈ స్లైడ్లో ఉన్నట్టుగా ఈ గ్రాఫిక్లో ఉన్నట్టుగా టేబుల్ వస్తుంది. లేదు నాకు టేబుల్ నేను చూడవసరం లేదు, అది ఇంటర్నల్ టు యూ, నాకు ఫైనల్గా ఒక్కొక్క ఐటెంకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాయి అన్నాం అనుకోండి, అలాగే మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని
ఒక 1 షీట్‌లోనో, 2 షీట్స్‌లోనో డిపెండింగ్ ఆన్ ద ఇష్యూ ఎట్ హ్యాండ్ మీరు దేని గురించి రాయమంటున్నారో దాని గురించి అంత డీటెయిల్‌గా ఏ డీటెయిల్‌లో రాయమంటున్నారో అంత డీటెయిల్‌లో రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటదనమాట. సో, ఎల్ఎల్ఎమ్స్‌ని మనం ఆహ్, వాటెవర్ ఆన్సర్స్, వాటెవర్ రెస్పాన్సెస్ వి సీక్ ఫ్రమ్ ఎల్ఎంఎస్ from LLMs, we can also specify in what shape and form the response should be. అది టేబుల్స్ అవ్వచ్చు, చెక్ లిస్ట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేదా ఒక రన్నింగ్ డాక్యుమెంట్ అవ్వచ్చు, లేదా ఒక ఇమేజ్ అవ్వచ్చు, ఒక స్కెచ్ అవ్వచ్చు, ఒక కార్టూన్ స్టైల్ బొమ్మలు అవ్వచ్చు, లేదనుకుంటే ఒక ఇమేజ్ అవ్వచ్చు. మీరు ఏమి కావాలనుకుంటున్నారో మీ క్వెరీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్‌కి ఒక ఫార్మాట్‌ని, ఆ ఫార్మాట్‌కి సంబంధించిన బౌండరీస్‌ని, ఆ ఫార్మాట్‌కి సంబంధించినటువంటి క్వాలిటీ రిలేటెడ్ చెక్స్‌ని కూడా మీరు పార్ట్ ఆఫ్ ద ప్రాంప్ట్‌గా రాయొచ్చనమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫ్లెక్సిబిలిటీ వీ హ్యావ్. మనం న్యాచురల్ లాంగ్వేజ్‌ని వాడి, ఏదో ఒక భాష మనం మాట్లాడుకునే భాషను వాడి మనకి ఏమేమి కావాలో ఆ ఇన్‌స్ట్రక్షన్స్ రూపంలో రాస్తే, ఆ ప్రాంప్ట్ రూపంలో రాస్తే, ఆ ప్రాంప్ట్‌ని తీసుకొని ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మనం. ఏది రోల్ ప్లే చేయొచ్చు, కాంటెక్స్ట్ క్లియర్‌గానే చెప్తాము. తర్వాత మన ప్రాబ్లమ్ ఏంటో మనం చెప్తాము. ఆ వచ్చిన ఆన్సర్‌కి మనం 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 ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌లో అజంప్షన్స్ ఏమైనా ఉంటే చెప్తాము. ఆ అజంప్షన్స్ దానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ మనల్ని క్వెషన్స్ అడగడానికి అవకాశం ఇస్తాము. మన ప్రాంప్ట్ క్లియర్‌గా లేకపోతే నన్నే మళ్ళీ తిరిగి నువ్వు క్లారిటీ కోసం అడగమని చెప్తున్నాము. ఇలా అంతా చేసుకుంటూ మనం ఫైనల్‌గా నాకు రావాల్సిన ఫార్మాట్ అనే లైన్ దగ్గరకొచ్చినప్పుడు వీ కెన్ స్పెసిఫై ద ఫార్మాట్ టు బీ ఒక వర్డ్ డాక్యుమెంట్ లాగానా, ఒక స్ప్రెడ్ షీట్ లాగానా, ఒక ఇమేజ్ లాగానా, ఒక ఇన్ఫోగ్రాఫిక్ లాగానా, ఆహ్, ఎలా కావాలంటే అలా. లేదు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మనమే ఒక శాంపుల్ ఇవ్వచ్చు. ఒక షీట్ ఇవ్వచ్చు. ఈ షీట్ లాగా నాకు ఒక్కొక్క ఐటెమ్‌ని గురించి అంటే మనం రాసే లిస్ట్‌ని బట్టి, మన ప్రాంప్ట్‌ని బట్టి, మన సబ్జెక్ట్ అట్ హ్యాండ్, మన మన వాటెవర్ ఈస్ ద గోల్ వి హ్యావ్, దాన్ని బట్టి మనం సప్లై చేసిన టెక్స్ట్ ఆర్ డేటాని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కానీ మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది జనరల్‌గా వాట్ కెన్ వి డూ? హౌ కెన్ వి డూ? వాట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్ అనే విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాక్చువల్ సబ్జెక్టు కంటెంట్ డేటాని గురించి మనం ఇక్కడ చర్చించుకోవట్లేదు. సో నో మ్యాటర్ వాట్ యువర్ డేటా ఈజ్, నో మ్యాటర్ వాట్ యువర్ క్వశ్చన్ ఈజ్, ఆ క్వశ్చన్ని ఎలా ఫ్రేమ్ చేసుకుంటే ప్రాపర్ రెస్పాన్స్ మనకి ఎల్ఎల్ఎమ్స్ నుంచి వస్తుందో, మోడల్స్ నుంచి వస్తుందో అంతవరకు ద పర్పస్ ఆఫ్ దిస్ డిస్కషన్ అనమాట. మనం ప్రాంప్ట్ రాసేటప్పుడు ఫైనల్‌గా ఎల్ఎల్ఎం రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో, దాన్ని ఏ ఫార్మాట్‌లో మనం చూడాలనుకుంటున్నామో, ఆ ఫార్మాట్‌లో ఇవ్వమని మనం ఎల్ఎల్ఎంని లేదా మోడల్‌ని అడగొచ్చనమాట. దానికి మనం ఎలా రాయాలి? సపోజ్ మన దాంట్లోనే మన ప్రాంప్ట్‌లోని ఒక ఒక ఇన్‌స్ట్రక్షన్ రాస్తాం. రిటర్న్ ఎ టేబుల్ విత్ కాలమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్, ఓనర్, టూల్, టైమ్, రిస్క్. అంటే ఈ 5 కాలమ్స్ ఉన్నటువంటి ఒక టేబుల్ ఫార్మాట్‌లో నేను అడిగిన క్వెషన్‌కి సమాధానం రాయి అని చెప్తున్నాం. లేదా ఆర్ రైట్ ఎ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విత్ సెక్షన్స్. సెక్షన్స్ ప్రకారంగా సెక్షన్ బై సెక్షన్ రాయి. ఏంటి ఫస్ట్ సెక్షన్‌లో ఏముండాలి? పర్పస్ ఉండాలి. రెండో సెక్షన్‌లో స్కోప్ ఉండాలి. మూడో సెక్షన్‌లో ప్రీ కండిషన్స్, నాలుగోది ప్రొసీజరు, 5 ఎక్సెప్షన్స్, 6 క్యూఏ చెక్ లిస్టు. ఉదాహరణకి ఇఫ్ దట్ ఈస్ ద ఔట్‌కమ్ వి ఆర్ లుకింగ్ ఫర్. అంటే ఏంటనమాట, మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి టేబుల్ ఉంది. టేబుల్ విత్ కాలమ్స్ అయినా మనం జనరేట్ చేయొచ్చు. లేదు ఒక రన్నింగ్ డాక్యుమెంట్ లాగా, షీట్ లాగా విత్ డిఫరెంట్ సెక్షన్స్. ఆ సెక్షన్స్‌లో ఏమేమి రాయాలో కూడా మనం అడిగిన మన ప్రాంప్ట్‌ని బట్టి మనకున్న టాస్క్‌ని బట్టి, మనం ఇచ్చినటువంటి రిసోర్సెస్‌ని బట్టి ఎల్ఎల్ఎం కెన్ ఫిగర్ ఔట్ అనమాట. సో, మీరు ఏదో ఒక ఫార్మాట్‌నైతే మీరు రాయాల్సొస్తది. మీకు టేబుల్‌గా రావాలా? చెక్ లిస్ట్‌గా రావాలా? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లాగా రావాలా? ఒక ఇమేజ్ లాగా రావాలా? ఒక స్కెచ్ లాగా రావాలా? స్కై ఈజ్ ద లిమిట్. ఏ ఫార్మాట్‌ని ఆ ఎల్ఎల్ఎం సపోర్ట్ చేస్తుందో ఆయా ఫార్మాట్స్‌లో మీరు దేన్నైనా అడగొచ్చనమాట. ఇదంతా కూడా
మనం ఆ ప్రాంప్ట్ రాసేటప్పుడే మనం ఆ రెస్పాన్స్‌ని ఏ విధంగా చూడాలనుకుంటున్నామో, తీసుకురావాలనుకుంటున్నామో దాన్ని స్పెసిఫై చేస్తాం. మనం ఏమీ స్పెసిఫై చేయలేదనుకోండి, ఎల్ఎల్ఎంకి ఏది మోర్ సూటబుల్ ఫార్మాట్ అనిపిస్తదో, ఆ మోర్ సూటబుల్ ఫార్మాట్‌లో సమ్‌టైమ్స్ ఇంటెలిజెంట్‌లీ ఇట్ కెన్ ఆల్సో రెస్పాండ్. జనరల్‌గా ఏంటి, జనరల్‌గా ఏదో టెక్స్ట్ వేగానో, రన్నింగ్ టెక్స్ట్ లాగానో, లేదంటే సెక్షన్స్, సబ్ సెక్షన్స్, హెడ్డింగ్స్, లేదా కొన్ని కొన్ని సార్లు బుల్లెట్ పాయింట్స్, నంబర్డ్ బుల్లెట్స్ అవ్వచ్చు, అన్ఆర్డర్డ్ బుల్లెట్స్ అవ్వచ్చు. ఇలా డిపెండింగ్ ఆన్ ద రెస్పాన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్, ఇట్ కెన్ ఆల్సో ఫిగర్ ఔట్ ఏ ఫార్మాట్. మనం అలా కాకుండా మనకు నచ్చిన ఫార్మాట్, మనకి కావాల్సిన ఫార్మాట్‌లో అడగటానికి కూడా మనకి మార్గం ఉంది. యాస్ లాంగ్ యాస్ ద ఎల్ఎల్ఎం సపోర్ట్స్ ఆ ఫార్మాట్‌ని మనం అడగొచ్చనమాట. ఇట్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద ఆహ్, మనం అడుగుతున్న మన ప్రాంప్ట్ ఏంటి? మన ఔట్‌కమ్ ఏ ఫార్మాట్‌లో ఉండబోతుంది? అది మనం టేబుల్ అంటే బావుంటదా? మనం రన్నింగ్ టెక్స్ట్ అంటే బావుంటదా? మనం ఫార్మాటెడ్ ఇంకేదన్నా ఫార్మాట్‌లో అడిగితే బావుంటదనేది వి 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 కెన్ వి కెన్ అసెస్, వి కెన్ ప్రీ డిటర్మిన్ అనమాట. సో, దట్స్ వాట్ వి కాల్ గెట్టింగ్ రెస్పాన్సెస్ ఇన్ ఏ uh, particular format, a format of our choice. మనం మనకి కావాల్సిన టోను, మనకి మనకు ఉన్నటువంటి టార్గెట్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, మనకి కావాల్సిన టోన్‌లో రెస్పాన్స్ రావాలి అంటే ఎలా ప్రాంప్ట్స్ చేయొచ్చు? ప్రాంప్ట్‌ని ఎలా మనం డిఫైన్ చేసుకోవాలి? ఆహ్, ఉదాహరణకి ఆహ్, రైట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. Friendly, energetic, no buzzwords, include two analogies, avoid cliches అని ఒక మాట రాసాం అనుకోండి. అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ కోసం అనమాట. మన ఆడియన్స్ వాళ్ళనమాట. ఇది ఫ్రెండ్లీ టోన్ ఉండాలి. ఎనర్జిటిక్‌గా ఉండాలి. బజ్ వద్దు. నువ్వు యాక్చువల్‌గా సైంటిఫిక్ వర్డ్సే రాయి. నీ ఇష్టం వచ్చిన బజ్ వర్డ్స్, పెద్ద పెద్ద వర్డ్స్ అవసరం లేదు. అలాగే 2 ఉదాహరణలు కూడా ఇవ్వు. 2 అనాలజీస్ అంటే 2 సిమిలీస్ లాగా అనాలజీస్ కూడా ఇవ్వు. అవాయిడ్ క్లిషేస్. క్లిషేస్ అంటే ఏంటంటే, ఊరినే మనం వాడిందే వాడినట్టుగా ఓహ్! గ్రేట్, ఓహ్ మై గాడ్ అని కొంతమంది మాట్లాడుతుంటారు చూసారా? అన్నెసెసరీ పదాల్ని, అన్నెసెసరీ ఫ్రేజెస్‌ని, అన్నెసెసరీ థింగ్స్‌ని, లేదా థింగ్స్ దట్ ఆర్ యూజ్డ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అందరూ ఎందుకు వాడుతున్నారో తెలియకుండా వాడేస్తా ఉంటారు కొన్ని ఫ్రేజెస్‌ని. అలాంటి ఫ్రేజెస్‌ని కూడా వాడొద్దు. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వొద్దు అని మనం మన ప్రాంప్ట్‌లో చెప్తున్నాం. సో, మా ఎల్ఎల్ఎం ఇచ్చే రెస్పాన్స్‌లో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటదనమాట. అట అట్ట కాకుండా మనం సపోజ్ ఒక స్పెసిఫిక్ వాయిస్ కావాలనుకోండి. ఒక స్పెసిఫిక్ ఇదిగో ఈ టోన్‌లో కావాలి, ఈ వాయిస్‌లో కావాలనుకున్నప్పుడు మనం ఒక శాంపుల్‌ను కూడా ఇవ్వచ్చు. ఇదిగో ఇలా రావాలి నాకు ఫైనల్ అవుట్‌పుట్. నా ఫైనల్‌గా రెస్పాన్స్ నాకు ఇలా రావాలి అని కూడా మనం చెప్పొచ్చనమాట. అంటే జనరిక్‌గా ఏదో నువ్వు రాసేసేయి, నేను నువ్వు ఎలా రాసినా తీసుకుంటాను అనేది జనరిక్. అలా కాకుండా మనం అడిగిన మనకున్నటువంటి ఒక గోల్ ఉంది మనకి. ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. లేదా ఈ ఇష్యూకి ఎక్స్‌ప్లనేషన్ కావాలి. లేదా ఈ విషయం మీద మనం కామెంట్ చేయాలి. దానికి ఒక ప్రాంప్ట్ రాస్తున్నాం. ఎల్ఎల్ఎం హెల్ప్ అడుగుతున్నాం. ఎల్ఎల్ఎంకి చెప్పేటప్పుడు ఇదిగో నువ్వు వాటెవర్ రెస్పాన్స్ యూ ఆర్ గోయింగ్ టు జనరేట్, ఐ యామ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఇది ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయటంలో, లేదా వాళ్ళు చదువుకోవటానికి, వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడానికి నేను వాడదాం అనుకుంటున్నాను. సో, నీ టోన్ ఎలా ఉండాలి? ఫ్రెండ్లీగా ఉండాలి. కాస్త ఎనర్జిటిక్‌గా ఉండాలి. బికాజ్ వి ఆర్ గోయింగ్ టు డీల్ విత్ యంగ్‌స్టర్స్. అలాగే నువ్వు బజ్ వర్డ్స్ అంటే ఏంటంటే అనవసరమైన పదాలు నువ్వు వాడొద్దు. 2 మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వు. సిమిలీస్ ఇవ్వు. అనాలజీస్ ఇవ్వు. అలాగే నువ్వేదో పాతయి రిపీటెడ్‌గా అందరూ వాడే క్లిషేస్ నాకివ్వొద్దు అని చెప్తున్నాననమాట. సో, ఇది డెఫినిట్‌గా అలా రెస్పాన్స్‌ని తయారు చేస్తది. లేదు, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చాలా స్పెసిఫిక్‌గా ఇదిగో ఇలా ఉండాలి, ఆ రైటప్ ఇలా ఉండాలి, దాని టోన్ ఇలా ఉండాలి, దాని రిథమ్ ఇలా ఉండాలి అని చెప్పదలుచుకున్నప్పుడు
మనం దాన్ని ఎలాంటి రిథమ్ అయితే, ఎలాంటి టోన్ అయితే కావాలనుకుంటున్నామో, అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి మన దగ్గర ఉందనుకోండి, దాన్ని కూడా ఎగ్జాంపుల్‌గా ఇవ్వొచ్చనమాట. అది ఎగ్జాంపుల్‌గా ఇస్తే ఈ టైప్‌లో, ఈ స్టైల్‌లో టోన్‌ని, రిథమ్‌ని మేనేజ్ చేసుకుంటూ, మనం అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని, ఆ రెస్పాన్స్‌ని జనరేట్ చేస్తదనమాట. సో, దట్స్ హౌ వి హెల్ప్ ఎల్ఎల్ఎం సో దట్ ఎల్ఎల్ఎం కెన్ హెల్ప్ అస్. ఇటరేటివ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి? వై ఇట్ ఈస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఇది చూస్తే మనం ఇటరేటివ్ ప్రాంప్టింగ్ అంటే మనం ఒక ప్రాంప్ట్ చేస్తాం, ఎల్ఎల్ఎంకి సబ్మిట్ చేస్తాం, రెస్పాన్స్ చూస్తాం. దీంట్లో మనకు ఐడియా వస్తుంది. ఓహో! మేబీ ఐ షుడ్ నాట్ డూ దిస్, ఐ షుడ్ డూ దిస్, ఐ షుడ్ ఆల్సో డూ దిస్ అని ఏదో ఒక ఐడియాకి వస్తుంది మనకి. మళ్ళీ అది మోడిఫై చేసి మళ్ళీ మనం ఎల్ఎల్ఎంకి సబ్మిట్ చేస్తాం. అంటే మన ప్రాంప్ట్‌కి వచ్చిన రెస్పాన్స్‌ని స్టడీ చేసి, ఈ రెస్పాన్స్‌ని ఇంకొద్దిగా బాగా చేయటానికి మనం మన ఒరిజినల్ ప్రాంప్ట్‌ని ఎలా మోడిఫై చేస్తే బాగుంటదో, ఇప్పుడు మనం ఇంతవరకే చూసినటువంటి ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అలా మళ్ళీ కొద్దిగా మారుస్తాం అనమాట. రివైజ్ చేస్తాం అనమాట. ఆ రివైజ్ చేసిన దానికి మళ్ళీ అవుట్‌పుట్ ఏమొస్తదో, రెస్పాన్స్ ఏమొస్తదో చూస్తాం. సో, వన్స్ వీఆర్ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ ఎట్ దట్ పాయింట్ విల్ స్టాప్ ద ప్రాసెస్ ఆఫ్ ఇటరేషన్. దీన్ని మళ్ళీ చేయటం ఇలా కాకుండా మనం అంతవరకు ఓకే. వీఆర్ హ్యాపీ విత్ దిస్ ప్రాంప్ట్ అని అనుకుంటాం అనమాట. సో, మేజర్ స్టెప్స్ ఏముంటాయి? ఫస్ట్ మనం రాసే ప్రాంప్ట్‌ని డ్రాఫ్ట్ అనుకున్నాం అనుకోండి. దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకొచ్చిన రెస్పాన్స్‌ని మనం క్రిటిక్ చేయటం ద్వారా, క్రిటికల్‌గా దాన్ని చూసి అనలైజ్ చేసుకోవటం ద్వారా, మనం ఎలాంటి రివిజన్స్ చేయాలో మన ప్రాంప్ట్‌కి మనకు అర్థమవుద్ది. అలాంటి అజంప్షన్స్ గానీ, కండిషన్స్ ఆన్ అజంప్షన్స్ గానీ, ఫార్మాటింగ్ మీద కండిషన్స్ కానీ, సజెషన్స్ కానీ వాటెవర్ వి నీడ్ అది మనం రివైజ్ చేసి, మళ్ళీ అదే ప్రాంప్ట్‌ని సబ్మిట్ చేసినప్పుడు, మనకి ఇంకొద్దిగా బెటర్‌గానో, మోర్ సూటబుల్ రెస్పాన్స్ వచ్చిందనుకోండి, ఇఫ్ వీఆర్ హ్యాపీ విత్ దట్ రెస్పాన్స్ అన్నంత వరకి మనం ఈ ప్రాసెస్‌ని మనం రిపీట్ చేయొచ్చు. ఆ రిపిటీషన్‌ని ఇటరేషన్ అంటారు. ఇటరేషన్ అంటే ఎవ్రీ సైకిల్‌లో, ఎవ్రీ రిపిటీషన్‌లో వీఆర్ గెట్టింగ్ బెటర్. అలాంటి సైకిల్స్‌ని ఇటరేటివ్ సైకిల్స్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ వర్షన్ 1 దెన్ లిస్ట్ 7 వీక్‌నెసెస్. అది ఒక ప్రాంప్ట్ రాసాం మనం. తర్వాత ఏమంటున్నాం, అది సరిపోదని చెప్పేసి దానికి మళ్ళీ యాడ్ చేస్తున్నాం. వర్షన్ 2లో ఆహ్, దెన్ రైట్ ఆహ్, వర్షన్ 2 రీరైట్ వర్షన్ 2 అడ్రెస్సింగ్ దెమ్. అంటే ఏంటి? ఫస్ట్ వెర్షన్‌లోనేమో మనం చేసి 7 వీక్‌నెసెస్‌ని ఐడెంటిఫై చేయమంటున్నాం. ఆ ప్రాంప్ట్ ఎగ్జిక్యూట్ అయినాక ఒక రెస్పాన్స్ వస్తది. మళ్ళీ ఇది చూసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? అంటే మనం ఏమడుగుతున్నాం దాన్ని? దెన్ రీరైట్ వెర్షన్ 2 అడ్రెస్సింగ్ దెమ్. ఆ వీక్‌నెసెస్‌ని అడ్రెస్ చేస్తూ రెండో ప్రాంప్ట్‌ని మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. ఇలా ఇటరేటివ్‌గా వీ కెన్ గెట్ అవర్ ప్రాంప్ట్స్ బెటర్. వీ కెన్ ఆల్సో హెల్ప్ ఎల్ఎల్ఎమ్స్ టు రెస్పాండ్ uh, with a response which is more acceptable to us అనమాట. సో వీఆర్ హెల్పింగ్ ఎల్ఎల్ఎం టు బీ మోర్ స్పెసిఫిక్, మోర్ అండ్ మోర్ రిఫైన్డ్ టువర్డ్స్ అవర్ గోల్. అంటే ఏంటంటే వీ నీడ్ టు హెల్ప్ ఎల్ఎల్ఎం అండ్ ఎల్ఎల్ఎం ఆల్సో విల్ హెల్ప్ అస్ ఐడెంటిఫై ద ఇష్యూస్ విత్ ద ఒరిజినల్ ప్రాంప్ట్ ఆర్ ద ప్రాంప్ట్ దట్ వీ జస్ట్ యూస్డ్. ఆ ప్రాంప్ట్‌ని మనం రిఫైన్ చేసుకొని, రివైజ్ చేసుకొని, మళ్ళీ సబ్మిట్ చేయటం ద్వారా ఇలా మనం 2 ఆర్ 3 ఆర్ 4 సైకిల్స్‌లో డెఫినెట్‌లీ వీ విల్ గెట్ బెటర్ అండ్ విల్ గెట్ ఎ బెటర్ రెస్పాన్స్. ప్రాబబ్లీ ద బెస్ట్ రెస్పాన్స్ ఫర్ దట్ మూమెంట్ విచ్ we are happy with. కామన్ ప్రాంప్ట్ మిస్టేక్స్ కొన్ని చూసినట్టయితే మనం ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, నేను ఏదో రాసేస్తాను, ఏదో ఒక రెస్పాన్స్ వస్తది. ఇటరేటివ్‌గా నేను దాన్ని ఫిక్స్ చేయొచ్చు అనుకుంటారు. కానీ అసలు ఫస్ట్‌లోనే మనకొక ఐడియా ఉంటే, ఒక ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ఒక స్ట్రక్చర్‌లో మనం గనక ప్రాంప్ట్‌ని రాసినట్టయితే, మన మన స్టార్టింగ్ పాయింటే రీజనబుల్‌గా, మీనింగ్‌ఫుల్‌గా, యూజ్‌ఫుల్‌గా ఉంటది కాబట్టి, మనం ఏం చేయొద్దు టు స్టార్ట్ విత్ మనం వేగ్ గోల్స్ తోటి ప్రాంప్ట్ చేయొద్దు.
మనం కాంటెక్స్ట్ ఏంటో చెప్పకుండా, అసలు ఏ సందర్భంలో ఈ ప్రశ్న అడుగుతున్నామో చెప్పకుండా జనరిక్ క్వెషన్స్ అడగొద్దు. అలాగే కాన్‌ఫ్లిక్టింగ్ కన్‌స్ట్రెయింట్స్ ఇవ్వొద్దు. ఇట్ షుడ్ బి రెడ్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి బ్లూ అన్నామనుకోండి, అది రెడ్డో, బ్లూనో మనకు అర్థం కాదు కాబట్టి ఎల్ఎల్ఎం కూడా ఇట్ కెనాట్ ఫిగర్ ఔట్ ద కరెక్ట్ ప్యాటర్న్ ఫర్ ద రెస్పాన్స్. అలాగే ఆస్కింగ్ టూ మచ్ ఎట్ వన్స్. మనం ఏదో ఉన్నదంతా అన్ని క్వెషన్స్‌కి ఒకేసారి ఒకటేదో రాసేస్తే మొత్తం ఆన్సర్ అంతా వచ్చేస్తది అన్నట్టుగా మన ప్రాంప్ట్స్ ఉండకూడదు. సో, ముందు మనం ఏం చేయాలంటే, మన గోల్ ఏంటి? మన ఆడియన్స్ ఎవరు? మనకొచ్చిన ఈ ఎల్ఎల్ఎం ఇవ్వబోతున్న రెస్పాన్స్‌ని ఏ లెంగ్త్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? మనకి యాక్సెప్టబుల్ వి వాంట్. ఓ 300 వర్డ్సా? 500 వర్డ్సా? 5 పేజెసా? 10 పేజెసా? వాటెవర్ ఇట్ ఈస్. అది కూడా మనం ముందుగానే చెప్పాలి. అలాగే బుల్లెట్స్ రూపంలో రాయాలా? టేబుల్ ఫార్మాట్‌లో పెట్టాలా? లేదంటే రన్నింగ్ టెక్స్ట్ లాగా రాస్తే సరిపోద్దా? అది కూడా మనం చెప్పాలి. అలాగే మనం మనం మన క్వెషన్‌కి సంబంధించినటువంటి అజంప్షన్స్ ఏమన్నా ఉంటే, లేదా రిస్క్‌లు ఏమన్నా ఉంటే, మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు ముందుగానే. ఉదాహరణకి గివ్ 3 ఆప్షన్స్ అండ్ రికమెండ్ 1 అని ఒక కండిషన్ చివరిలో రాసామనుకోండి. అప్పుడేమవుతుంది? మన పైనున్న మనం అన్ని పారామీటర్స్ కరెక్ట్‌గానే మనం స్ట్రక్చర్ చేసాం కాబట్టి ఈ ప్రాంప్ట్‌కి, దాంట్లో నుంచి మనకి 3 ఆప్షన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఆ 3 ఆప్షన్స్‌లో కూడా ఆహ్, బెస్ట్ ఆప్షన్ ఏంటి అన్నది ఎల్ఎల్ఎంని మనం అడగొచ్చనమాట. ఫ్రమ్ ఇట్స్ ట్రైన్డ్ డేటా బెస్ట్ ఆప్షన్ కూడా మనకి సజెస్ట్ చేస్తది. అలా ఎవ్రీ ప్రాంప్ట్ హ్యాస్ టు బి క్లియర్‌లీ డిజైన్డ్ అండ్ క్లియర్‌లీ స్ట్రక్చర్డ్, క్లియర్‌లీ బౌండెడ్ బై వాటెవర్ కన్‌స్ట్రెయింట్స్ వి వాంట్. అండ్ ఏదన్నా క్వాలిటీ అష్యూరెన్స్ కోసం క్వాలిటీ రిలేటెడ్‌గా చెక్స్ ఏమన్నా ఉంటే అది పెట్టుకోవాలి. మనకి వాటెవర్ వీ కెన్ విజువలైజ్ బిఫోర్ హ్యాండ్, వాటెవర్ అవర్ ఎక్స్‌పీరియన్స్ సేస్, ఓకే. ఇలాంటి క్వెషన్ అడిగితే ఇలాంటి ఆన్సర్ వస్తదని మనకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంటది. దాన్ని బట్టి మనం స్పెసిఫిక్‌గా ఈ ప్రాంప్ట్‌ని డిజైన్ చేసుకోగలగాలి. స్పెసిఫిక్ టోన్ తోటి, స్పెసిఫిక్ ఆడియన్స్ కోసం, స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం గనక రెస్పాన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే ఎల్ఎల్ఎమ్స్ ఆల్సో విల్ హెల్ప్ అస్ విత్ ద అప్రోప్రియేట్ రెస్పాన్స్ విచ్ ఈస్ మోర్ లైక్లీ ఎ గుడ్ రెస్పాన్స్ టు స్టార్ట్ విత్. దాన్ని రిఫైన్ చేయడానికి మీరు ఇటరేటివ్ మెథడ్ వాడుకోవచ్చు. ఇంకా రిఫైన్ చేసి, ఇంకా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి డెఫినిట్‌గా 1 ఆర్ 2 స్టెప్స్‌లో మీరు దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. ఐ థింక్ విత్ థాట్ అసలు ప్రాంప్టింగ్ అంటే ఏంటి? ఆ ప్రాంప్ట్స్ ఇవ్వటానికి సజెస్టెడ్ స్ట్రక్చర్స్ ఏంటి? బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? అలా చేసినప్పుడు ఏమవుతుంది అన్నది మనం ఈ ఈ 10 పార్ట్ డిస్కషన్‌లో ఈ 10 పార్ట్స్‌లో చూసాం కాబట్టి ఐ హోప్ ఇట్ మేక్స్ సమ్ సెన్స్. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఎల్ఎల్ఎమ్స్ ఆర్ అవైలబుల్ రైట్ నౌ ఫర్ ఫ్రీ. మీరు చాట్ జీపీటీ గానీ, మరి లేదంటే గూగుల్ వాళ్ళది జెమినై గానీ, లేదనుకుంటే ఆహ్, గ్రాక్ గానీ, మీరు వాటెవర్ ప్లీజెస్ యూ. లేదనుకుంటే ఆహ్, వీళ్ళది క్లాడ్ ఉంది. మోర్ సైంటిఫిక్, మోర్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ ఇస్తదని దానికి మంచి పేరొచ్చింది. పర్‌ప్లెక్సిటీ ఉంది. మన ఇండియన్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఎల్ఎల్ఎం. ఇలా వాటెవర్ సూట్స్ యూ, వాటెవర్ ప్లీజెస్ యూ, ఏదో ఒక ఎల్ఎల్ఎం తోటి ఇలాంటి స్ట్రక్చర్‌లో మీకు తోచినటువంటి ప్రాంప్ట్స్ రాసుకుంటూ, వాటి రెస్పాన్సెస్‌ని చదువుకుంటూ, యూ పే అటెన్షన్ టు కొంతకాలం అయిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ నో వాట్ టు ఆస్క్, వాట్ నాట్ టు ఆస్క్, హౌ బెటర్ టు ఆస్క్, వాట్ ఎవెన్చువల్లీ ఈస్ ద రెస్పాన్స్, హౌ ద రెస్పాన్సెస్ ఆర్ చేంజింగ్. ఆ రెస్పాన్సెస్ మీ కాంటెక్స్ట్‌లో, మీ ఆడియన్స్‌కి కావాల్సిన టోన్‌లో ఉన్నాయా లేదా? అది ఫ్యాక్ట్స్ తోటి ఉందా? లేదంటే హెలూసినేషన్ తోటి ఫిక్షనల్‌గా ఉందా ఆన్సరు? అది ఆఫ్‌కోర్స్ విత్ సమ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ విత్ సమ్ డొమైన్ నాలెడ్జ్ యూ విల్ బీ ఏబుల్ టు ఫిగర్ ఇట్ ఔట్. ఇదంతా చేసి ఐ హోప్ యూ విల్ బీ బెటర్ at prompting LLMs, and you will save time in the process, and you will gain more productivity కాబట్టి
Now today's marketplace, today's employers are looking for people who can produce more in a given time. డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుకుని యూ కెన్ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ వాట్ ఎవర్. మీరు లీగల్ ఫామ్లో పనిచేసిన, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసిన, ఐటీ ఫామ్స్లో పనిచేసిన, అనలిటిక్స్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్లో పనిచేసిన, మీ డొమైన్ ఏదైనా కావచ్చు, యూ విల్ డెఫినెట్లీ గెయిన్ సమ్ బెనిఫిట్ బై యూజింగ్ artificial intelligence tools if you know how to prompt them, and if you know where the trouble might come from. Definitely, to that extent, you get better. The better you are, the better the responses would be. The better your prompting is, the better the responses of LLMs would be, which will be a win-win for both of you. uh, Wish you good luck.